ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ ఉదయకాలాన్ని ఎవరి హృదయమైతే దైవ సన్నిధిలో తెరవబడుతుందో వారి హృదయంలో దేవుడు తన సన్నిధిని కుమ్మరించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. మనం దేన్నైతే ఉదయాన్ని ఆహ్వానించుకుంటామో మనం ఖచ్చితంగా దాన్ని మనం అనుభవిస్తాము. ఈరోజు దైవ సన్నిధిని గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన సన్నిధిని కానీ మనం ఆహ్వానించినట్లయితే దాన్ని ఖచ్చితంగా మనం అనుభవించవలసిందే. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడిని గురించి ఈ లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అతను తన ఇంటి వారు అందరితో కూడా దేవుడిందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకసారి పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలిని పిలిచిట అతను స్పష్టంగా చూసినప్పుడు, ఆ దూత అతనితో మాట్లాడినప్పుడు ఒక మంచి వార్తని ఆ యొక్క దూత వినిపించడం అనేది జరిగింది. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించుము. ఇంకా అతను ఎక్కడున్నాడో, అతను ఏం చేస్తున్నాడో వాటన్నిటిని గురించి కూడా అతను చెప్తూ ఉన్నప్పుడు, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతను తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన వద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులను వివరించి వారిని యొప్పేకి పంపిన. 8వ వచనం వరకు కూడా ఈ యొక్క లేఖనాల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొర్నేలి హృదయం అయితే తెరవబడి ఉంది. అతని హృదయంలోని దైవ సన్నిధి కొరకైనటువంటి వాంఛ అతని హృదయంలో అధికంగా ఉంది. అతను ఆసక్తి కలిగి ఉన్నాడు. అతని ఆసక్తిని రెట్టింపు చేయాలని దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు భూమి మీద ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి భక్తిని బట్టి ఇతరులు రకరకాలుగా మాట్లాడవచ్చు, కానీ ఒకని భక్తి దేవుని యొక్క హృదయాన్ని తెరిచేదిగా ఉంటుంది, దేవుని హృదయాన్ని తాకేదిగా ఉంటుంది. దైవ సన్నిధిలో నుంచి అతడు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకునేలాగా ఉంటుంది. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికైతే చాలామందికి తెలియదు, కానీ అది అనిపించేటువంటి వారికి తెలుస్తుంది. ఇప్పుడు కొర్నేలి అటువంటి పరిస్థితుల్లో అటువంటి హృదయ స్థితి కలిగిన వాడుగా ఉన్నాడు. అతను ఇటువంటి స్థితి కలిగి ఉన్నటువంటి సమయంలో 9వ వచనం నుంచి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 9వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, మర్నాడు వారు ప్రయాణమైపోయి పట్టణంలోకి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కాను. అతడు ఆ సమయంలో ఎంతో ఆకలితో ఉన్నాడు. ఇంటివారు భోజనం రెడీ చేస్తూ ఉన్నారు, కానీ ఆకాశం తెరవబడి 4 చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగివచ్చి చూశాను. అందులో అన్ని రకాల చతుస్పాద జంతువుల్ని, ప్రాకు పురుగుల్ని, ఆకాశ పక్షుల్ని ఉన్నాడు. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తిరిగిన ఒక శబ్దం అతనికి వినిపించింది. అయితే ప్రభు, వద్దు ప్రభు, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనగా వాటిని అంచవద్దని మరలా రెండవ మర ఆ శబ్దం అతనికి వినపడింది. ఇదంతా ఈ దర్శనం ఏంటో పేతురు చూస్తూ ఉన్నాడు. నిజానికి పేతురు హృదయం అయితే ఎంతగానో తెరవబడి ఉంది. తెరవబడి ఉండడాన్ని బట్టి ఆ యొక్క దర్శనాన్ని గురించి అతను ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన దానికి లోబడాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ మనుషులు అతని దగ్గరికి వచ్చినప్పుడు, నీవు లేచి కిందకి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళు అని ఆజ్ఞ అతనికి వచ్చినప్పుడు అతను పరిగెత్తడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పేతురు కొర్నేలి ఇంటికి వచ్చేసరికి కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదం మీద పడినప్పుడు, అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడినట్టు చూసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి అందరిని బట్టి పేతురు ఎంతగానో సంతోషించాడు. వారు అన్ని సంగతులు మాట్లాడుకున్నారు. పేతురైతే ప్రభు గురించి ప్రకటిస్తూ ఉన్నారు. అలా ప్రకటిస్తూ ఉండగానే పేతురు మాటలు ఇంకా చెప్పుచూ ఉండగానే అతని బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. కొర్నేలి హృదయం తెరవబడి ఉంది, పేతురు హృదయం తెరవబడి ఉంది, అక్కడికి వచ్చినటువంటి వారి హృదయం కూడా తెరవబడి ఉంది. దేవుని అభిషేకం అక్కడ కుమరించబడ్డాన్ని చూస్తూ ఉన్నాము. కనుక దేవుని ఉద్దేశాలు గొప్పవి. కొన్నిసార్లు ఆయన ఉద్దేశిస్తారు, మళ్ళీ మార్చుకుంటారు. కొన్నిసార్లు మార్చుకోవాలనుకుంటారు, కానీ దాన్ని స్థిరంగా ఉంచుతారు. ఆయన ఇష్టం, ఆయనకి ఎలా నచ్చితే అలా చెప్తారు. వాటన్నిటినీ గ్రహించుకోగలగాలంటే నీకు తెరవబడిన హృదయం ఈరోజు నీకు కావాలి. తెరవబడినటువంటి హృదయం ఎప్పుడైతే నీలోనికి వస్తుందో నువ్వు చాలా సంతోషం పొందుతావు. ఆయన ఆజ్ఞాపించినట్టు నువ్వు అలా చేయగలుగుతావు. అది నీకు మంచిది. కొన్నిసార్లు అది నీకు కష్టంగా ఉండొచ్చు, కానీ ఆయన మాటకు లోబడడం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని ఏదైనా సమృద్ధిగా నువ్వు పొందుకుంటావని తెలియాలి. కనుక హృదయం తెరవబడేలాగా వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో నువ్వు ఉండాలి. ఆయా గడియల్లో నీ హృదయం తెరవబడినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు నువ్వెంతో సంతోషంగా ఉంటావు. అన్నీ స్పష్టంగా కనబడతాయి, నీ చెవులకు వినబడతాయి, నీ కనులకు కనబడతాయి, నీ హృదయానికి అవి పట్టుకుంటాయి. దానిని బట్టి నువ్వు ఎంతగానో ఆనందిస్తావు.
అందుకే స్టెఫన్ కూడా తన జీవితంలో అందరూ రాళ్ళతో కొడుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క దర్శనం అతను స్పష్టంగా చూడగలిగాడు. అతడు దేవుడికి మొరపెట్టగలిగాడు. కనుక ఈరోజు నీ హృదయాన్ని తెరవబడాలి, నీ హృదయం తెరవబడాలి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ లేఖనాలు వింటున్నటువంటి వారందరూ హృదయాలు తెరవబడినట్లుగా కృప దయచేసి వారు హృదయాలు తెరవబడేలాగా, వారి హృదయంలో ఉన్న దుఃఖమంతా నేల మీదకు ఒలికిపోయేలాగా, నీ సమాధానకరమైన సన్నిధి వారి హృదయంలో కుమరించబడేలాగా సహాయం దయచేయమని, హృదయంలో ఉన్నటువంటి ప్రతి మాలిన్యము, చెత్త, బలహీనత, మలినము తొలగిపోయినట్లుగా కృప దయచేసి నీ మహిమ సన్నిధితో నింపి గొప్ప సమాధానం ఈ ఉదయాన్నే వారిని కమ్ముకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.